ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. జై భీమ్ మిత్రులారా, మరి ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ ప్రతిరోజు మరి మన బహుజనుల అనేక మంది అంబేద్కరిస్టులు నా దళిత బహుజన సోదరుల కోసం మరి ప్రతిరోజు ఒక 15 నిమిషాలు మీతో పంచుకోవడానికి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మార్పులు, అందులో ముఖ్యంగా కొన్ని రాజకీయ పరిణామాలు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు మరి ఈరోజు మీ ముందుకొచ్చి దళిత బహుజనుల కోసం ఏ విధంగానైతే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనకు రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని, వాటిలో ఉన్న కొన్ని విశేషాలను మనం మాట్లాడుకోవడానికి ప్రతిరోజు ఒక 15 నిమిషాలు మీతో కలిసి పంచుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో మిత్రులారా, మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, మరి ఆ రాజ్యాంగంలోని కొన్ని హక్కుల కోసం మనం మాట్లాడుకుందాం. ఆ రాజ్యాంగంలోని మనకిచ్చినటువంటి కొన్ని రిజర్వేషన్ల కోసం మాట్లాడుకుందాం. మరి ఎప్పుడు ఇది మాట్లాడుకోవాలంటే, ఎప్పుడైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడుకోవాలి, మరి ఎప్పుడైనా ఎవరి మీద ఏమైనా దాడులు జరిగినప్పుడు మాట్లాడుకోవాలి, లేదా ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి. కానీ మరి ఇదేమి సందర్భము ఇప్పుడు మాట్లాడుతున్నామంటే, ఇంతకాలము మనం అక్కడే మోసపోయబడినటువంటి వాళ్ళం, ఇంతకాలము అక్కడనే మనం దగా పడ్డటువంటి వాళ్ళం. కాబట్టి మనం ప్రతిరోజు నా దళిత బహుజనుల సోదరులారా, ఇలాంటి చర్చ ఖచ్చితంగా మీరు నలుగురు ఎక్కడ కూర్చుంటారో అక్కడ ఖచ్చితంగా ఇలాంటి చర్చ జరగాలి. ఈ రాజకీయ చర్చ జరగకపోతే రేపు మనం భవిష్యత్తు తరాలకు మనం ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి మీరు ఏ 10 మంది స్నేహితులతో ఉన్నా, మీరు ఎక్కడ నలుగురు యువకులు కూర్చొని మాట్లాడుకుంటున్నా, ఖచ్చితంగా ఇవాళ భారత రాజ్యాంగం కోసం, బహుజనుల రాజ్యాధికారం కోసం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ అవసరాన్ని గుర్తించుకొని ఈరోజు ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మీ ముందుకు ప్రతిరోజు ప్రతి ఒక్క కథనంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కూడా, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక మహారాష్ట్రలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇవాళ మనం ఏ విధంగానైతే దేవుడి పటం ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తామో, ఏ విధంగానైతే సంవత్సరానికి ఒకసారి పండగ చేసుకుంటామో, అదేవిధంగా మరి మహారాష్ట్రలో పట్టణాల నుంచి మొదలుకుంటే ప్రతి పల్లెకు ఒక అంబేద్కర్ బొమ్మ అనేది ఖచ్చితంగా ఆ ఫోటో పెట్టుకొని పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళే నిజంగానే వీళ్ళేదన్నా పెద్ద చదువుకున్న వాళ్ళంటే కూడా కాదు, వీళ్ళు నిజంగానే వీళ్ళ ఇళ్ళల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారా అంటే కాదు. కానీ ఆయన స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ఆశయం, ఆయన చూపినటువంటి బాట, అక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు, మేధావులు ప్రతిరోజు కనీసము ఇవాళ ఏదైనా పండగనో పబ్బమో జరిగినప్పుడు అక్కడ భజన పాటలు పాడతారు చాలామంది. ఇవాళ ఇక్కడ కూడా మన దగ్గర భజన పాటలు పాడతారు. ఆ భజన పాటలలో నీకు ఇక్కడనైతే భక్తి గీతాలు వినిపిస్తుండొచ్చు, కానీ అక్కడ మాత్రం అంబేద్కర్ గీతాలు వినిపిస్తాయి. చూడండి, బయట ఉన్న రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు ఎంత తేడా ఉందనేది. అయితే ఇవాళ ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఆయన కోసం భజనలు చేస్తున్నాం, ఆయన కోసం పాటలు పాడుతూ ఆయన మండపాలకు డెకరేషన్ కూడా చేస్తున్నాం. సో ఇది తప్పేం కాదు. కానీ మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 85% మంది ఇవాళ ప్రతి ఇంట్లో నీకు ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వీళ్ళ ఇళ్లల్లో తప్పకుండా ఒక అంబేద్కర్ ఫోటో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి సోదరులారా,
మీరు ముంబై వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడే మన దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణ బార్డర్ దాటంగానే మనకు మహారాష్ట్ర స్టార్ట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి మీరు చూడండి, ఇవాళ అంబేద్కర్ బొమ్మలు మనకు అనేకం కనబడతాయి వాళ్ళ ఇళ్ళల్లో. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మళ్ళా అనంటే, ఇవాళ ఆయన ఒక మాట మనకు ఇచ్చిపోయాడు, ఆయన ఒక బాట చూపిపోయాడు. అందుకోసం ఆయన ఇచ్చిన మరి మాట, ఆయన చూపినటువంటి బాట ఏందనంటే, రాజ్యాంగం మీకు రాసిచ్చిన రాజ్యం తెచ్చుకోండి. ఇంతకంటే ఏం కావాలి? రాజ్యాంగం నేను రాసిచ్చిన మీరు రాజ్యం తెచ్చుకోండి అని అన్నాడు. మరి ఈ 100 ఏళ్ల నుంచి, మరి రాజ్యాంగం వచ్చిన కాడి నుంచి, ఈ రాజ్యాంగం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే, గతంలో జరిగినటువంటి వివక్షత వేరు, కానీ ఇవాళ మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఇలా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అదేవిధంగా కొంత ఉన్నత పదవులు ఉన్నటువంటి ఆ చదువులు గల్ల జ్ఞానవంతులు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళు టీచర్లే కావచ్చు, డాక్టర్లే కావచ్చు, లేక నిజంగానే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కూడా కావచ్చు. కానీ ఒక మంచి జ్ఞానాన్ని ఉన్నవాళ్ళు మన ఇళ్లలో ఉన్నారు. వీళ్ళు ఇవాళ మరి ఎవరి దగ్గర ఉన్నారు అంటే, మళ్ళీ అగ్రవర్ణాల పాలకుల దగ్గర అధికారులుగా ఉన్నారు. ఎస్, అగ్రవర్ణాల పాలకుల దగ్గర అధికారులుగా ఉన్నారు. మరి ఈ అధికారం ఎవరిచ్చిర్రు? వీళ్ళకి అధికారం ఎవరిచ్చిరంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైనటువంటి దళిత బహుజనులు రాజ్యాధికారం ఇచ్చిరు వీళ్ళకు. ఇవాళ బీసీ సోదరులు అనేక మంది తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళు. అత్యధికంగా ఈ 1200 మంది ఈ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మరి కేవలం అత్యధికంగా చనిపోయింది ఎవరు అనంటే కేవలం ఒక బీసీలు మాత్రమే అని చెప్పుకోవచ్చు. మరి ఇలా బీసీల పరిస్థితి ఏంది? బీసీలు ఎక్కడున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ బీసీ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి తరుణం, కానీ ఒక రాజకీయ ఎజెండా లేకపోతే ఇవాళ ఈ విధమైనటువంటి పరిస్థితి. నేను రాజకీయ ఎజెండా ఎందుకు లేదని అంటున్నంటే, నువ్వు బలవంతుడవు, నువ్వు అనుకుంటే రాజకీయాలను తారుమారు చేసే శక్తి నీకుంది, కానీ నువ్వు ఎలక్షన్లు రాగానే ఎందుకు నువ్వు వెనకడుగు వేస్తున్నావు అని అడుగుతున్నావు. అందుకోసం ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నావు. ఇవాళ నీకు సపోర్టుగా అనేక మంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అదేవిధంగా మైనారిటీ సోదరులు కూడా నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దళిత బహుజనుల రాజ్యం కావాలని చెప్పి వాళ్ళు ఆకాంక్షిస్తున్నటువంటి సందర్భం. ఈ మాట కూడా ఎందుకు చెప్పాలనంటే, ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి మీకు. ఇవాళ చూడండి, మన భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలను పక్కన పెడితే ఇవాళ మన తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎవరెవరి చేతులు ఉన్నాయో ఆలోచించండి. ఎన్ని పార్టీలు ఉన్నాయి మన తెలంగాణలో, అవి ఎవరెవరి పార్టీలో కూడా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇవాళ కేవలం 95% ఉన్నటువంటి 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళు జెండాలు మోసి జేజేలు కొట్టి ప్రాణాలు ఇస్తే ఇవాళ పదవులలో కూర్చున్న వాళ్ళు ఎవరు అనంటే ఒక్క 5% ఉన్నవాళ్ళు, ఒక 10% ఉన్నవాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇవాళ అనేక పదవులు అనుభవిస్తున్నారు, మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నారు. మేమేమడుగుతున్నామంటే, మీరు నిజంగా మా వల్ల మా మీద ఏ విధమైనటువంటి ప్రేమ ఉన్నా కానీ, అరే బాబు మీరు 85% ఉన్నారు కదా, మరి 85% ఉన్న వాళ్ళు మీరు అధికారంలో ఉండాలరా బాబు, మీరే ఉండాలి ముఖ్యమంత్రులు, మేము మామూలు శాసనసభ్యులు ఉంటామని ఏ ఒక్క అగ్రవర్ణ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఏ పార్టీ కానీ అన్నదా? చరిత్ర చూసుకోండి మీరు. నేనేమంటున్నానంటే మళ్ళా చెప్తున్నా వినండి.
ఎప్పుడైతే మరి ఈ దళిత ఉద్యమాలు వచ్చినాయో ఆ సందర్భంలో కూడా 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరు 85% ఉన్నారు, మేము 5% 10% ఉన్నోళ్ళం కదా, మరి మీరే అధికారంలో ఉండాలి, మేము మామూలు శాసనసభ్యులుగా ఎమ్మెల్యేలుగా ఉంటాము అని చెప్పి ఏ ఒక్క అగ్రవర్ణ కులస్తులైనా అన్నరా? ఒకవేళ అంటే ఎంతమంది అన్నారు? మీరు వాళ్ళు ఒక గమ్మతైన మాట ఏం మాట్లాడతారంటే పేదల రాజ్యం కావాలి అని అంటారు. ఏమంటారు? పేదల రాజ్యం కావాలి అని అంటారు. పేదల రాజ్యం కావాలంటారు కానీ బడుగుల రాజ్యం కావాలి, అనగారిల కులాల రాజ్యం కావాలని అన్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలిసి ఇట్లా అంటే ఏమవుతుందో కథ. ఇదే చిన్న లాజిక్. బడుగుల రాజ్యం కావాలని అనరు, బలహీన వర్గాలకు రాజ్యం కావాలని అనరు, పేదల రాజ్యం రావాలంటారు. చూడు ఎంత మెలికేస్తారంటే. అందుకే నేను మరొకసారి కూడా మీకు మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ స్పష్టంగా చెప్పిండు, రాజ్యాంగం రాసిచ్చిన రాజ్యం తెచ్చుకోమని. అయినా మనం ఏడుంటున్నాం? ఎక్కడుండాలనో అక్కడనే ఉంటున్నాం. అందుకే ప్రతిరోజు ఖచ్చితంగా ఈ డిబేట్ జరగాల్సిందే మన మధ్యన. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులారా, వీటిని విస్తరంగా మరి ప్రజల్లోకి, దళిత బహుజనులకి ముఖ్యంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. ముఖ్యంగా యువకులారా, విద్యార్థులారా, ఇది ఖచ్చితంగా మీరు ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని అంటున్నా. అది కూడా ఎందుకంటున్నానో ఇప్పుడే చెప్తాను. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మరి ఇంతమంది అమరులైతుంటే, ఒకవైపు రాళ్ళు విసురుతుంటే, గమ్మత్ ఏంటంటే రాళ్ళు విసిరినవాడు తెలంగాణోడే, రాళ్లతో కొట్టించుకున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళే, లాఠీలు లేపింది తెలంగాణ వాళ్ళే, లాఠీ దెబ్బలు తిన్నది తెలంగాణ వాళ్ళే, జైళ్ళకు పోయింది తెలంగాణ వాళ్ళే, కేసులు భరించి ఆ కేసులో మరి మొన్నటి వరకు జైల్లో ఉండొచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళే. ఈ ఉద్యమం ఇట్లా నడుస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఓయూలో, మరి ఇక్కడ కాకతీయలో, మరి ఈ సాగర్ హారంలో లాఠీ చార్జులు జరుగుతుంటే, విపరీతమైనటువంటి లాఠీ చార్జ్, ఆ లాఠీ చార్జ్లో అనేక మంది విద్యార్థులు రక్తాలుగా ఆరుతుంటే, కుర్చీల మీద కూర్చొని టీవీలు చూసుకుంటా కూర్చున్నది ఎవరు? రాజ్యానికి అధికారం ఎవరైతే మరి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతారు. వీళ్ళు రాలే ఎవరు? మరి ఇక్కడ విద్యార్థులు అనేక మంది దెబ్బలు తింటున్నారు. మరి ఇక్కడ అనేక మంది ఇవాళ రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేస్తూ, సబ్బండ కులాలు, ఒకటి కాదు రెండు కాదు, సబ్బండ కులాలండి ఇవాళ సకల జనుల సమ్మె చేసి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఆ రోజు ఉవ్వెత్తిన ఎగిసినటువంటి సందర్భంలో ప్రజలంతా పోరాటంలో ఎక్కడ చూసినా కానీ కూడా తెలంగాణ పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులలో రోజు విద్యార్థులు అసలు ఓయూ అంటే ఒక యుద్ధ భూమిగా మారిపోయినటువంటి సందర్భంలో ఆ పిల్లలు ఒక్కొక్కరు నేల రాలిపోతుంటే, శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు తగలబెట్టుకుంటుంటే, కుర్చీల మీద కూర్చొని టీవీలు చూసుకుంటా ఇవాళ అధికారంలోకి వచ్చి అందల వెక్కిన వాళ్ళు ఎవరండి? ఇప్పుడు కదా ఇది కదా మనం ఆలోచించాల్సింది, ఇది కదా మనం ఈ మాట కూడా ఎందుకంటున్నంటే పదే నా దళిత బహుజన సోదరులారా, నా అంబేద్కరిస్టులారా, మీకు నేను చెప్పేది ఒకటే. అనేక మంది ఇవాళ విద్యార్థులు ఈ పోరాటంలో ప్రాణాలు ఇచ్చారు కదా. నేను అడుగుతున్నా నా విద్యార్థి సోదరులను, నా ఉద్యమ సోదరులను నేను అడుగుతున్నా, ఇవాళ మొత్తం కేవలం ఒక తెలంగాణ కోసం మాట్లాడుకున్నట్టయితే, తెలంగాణలో అనేక పోరాటాలు చేసినటువంటి స్ఫూర్తి మీకున్నది కదా. ఒక చాకలి ఐలమ్మ నుంచి మొదలుకుంటే, దొడ్డి కొమరయ్య నుంచి మొదలుకుంటే, నిన్న మన మలిదశ ఉద్యమంలో ఒక శ్రీకాంతాచారి నుంచి మొదలుకుంటే, కానిస్టేబుల్ కృష్ణయ్య నుంచి మొదలుకుంటే, ఒక యాదగిరి నుంచి మొదలుకుంటే, ఇవాళ అనేక మంది అమరులు, వీళ్ళందరి పోరాట స్ఫూర్తిని మనం చూసినాం కదా.
నేనేం అడుగుతున్నానంటే మీకు ముక్కుసూటిగా అడుగుతున్నా, నా మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలైనటువంటి మనకు కనీసం ఒక్క పార్టీ ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఈ తెలంగాణలో ఒక్క పార్టీ ఏదైనా ఉన్నదా? ఒకసారి చెప్పండి అని అడుగుతున్నా. వీళ్ళ కోసం ఏదైనా పార్టీ నిర్మాణం జరిగిందా? ఒకవేళ నిర్మాణం జరిగితే అది ఏ పార్టీ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఎవరు నాయకత్వం వహిస్తుర్రో మీరేమైనా చెప్పగలుగుతారా అని అడుగుతున్నా. మీరేమైనా చెప్పగలుగుతారా అని అడుగుతున్నా. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలైనటువంటి 80% 90% ఉన్న మనకే పార్టీ లేదు, కానీ 5% ఉన్న వాళ్లకు ఇవాళ 5 పార్టీలు ఉన్నాయి. ఎస్, అవును, 5% ఉన్న వాళ్లకు 5 పార్టీలు ఇవాళ మన తెలంగాణలో ఉన్నాయి. అవి అధికారంలోకి వచ్చినాయి. ఇప్పుడు మీరు వేళ్ల మీద లెక్క పెట్టుకోండి. నేను వాటి పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏడ ఉన్నాయి, అవి ఎన్ని రోజులు అధికారంలో ఉన్నాయి, వాటిని ఎవరు నాయకత్వం వహిస్తున్నారో కూడా మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని బట్టి మరి ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ గారు మనం ఇట్లా ఉంటామనే చెప్పిండు ఆయన. నేను పదే చెప్తున్నా, నేను రాజ్యాంగం రాసిచ్చిన రాజ్యం తెచ్చుకోండి అని. ఆలోచించండి ఒకసారి. ఓ విద్యార్థులారా, మేధావులారా, నేను ముఖ్యంగా మీతోనే మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతిరోజు ఒక డిబేట్ పెట్టుకోండి మీరు. ఇది ఇట్లా జరగకపోతే రేపు మనము కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ తెలంగాణ విముక్తి కావాలని చెప్పి రజాకారులతో కొట్లాడి, నైజాములతో కొట్లాడి, అంతకుముందు మరి బ్రిటిష్ వాళ్ళను ఎల్లగొట్టినటువంటి సందర్భంలో మరి ఈ మహత్తరమైనటువంటి పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే మరి అప్పుడు 1000 ఎకరాల భూములు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ భూములు ఎక్కడ పోయినాయండి? లెక్క తీసుకొని రాసుకోండి. పెన్ను లేకుంటే పెన్ను పెట్టుకొని రాసుకోండి మీ దగ్గర ఏదైనా ఉంటే. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 1000 ఎకరాల భూమి ఎవరు సొంతమైంది? మనం తెలంగాణ సాయుధ పోరాటం చేసినాం కదా. మరి ఈ పోరాటంలో మరి ఉన్నది ఎవరు అని అంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈ పోరాటంలో 85% జనాభా గలటువంటి వాళ్ళందరూ కూడా పోరాటంలో ఉన్నారు. మరి నాయకత్వంలో ఎవరు ఉన్నారు? మీరే చెప్పాలి. నాయకత్వంలో ఎవరు ఉన్నారో నేను అది చెప్తే కూడా మళ్ళీ అదో కాంట్రవర్షన్ అవుతుంది. ఎందుకంటున్నామంటే ఈ భూములన్నీ ఎవరి చేతిలో పోయినాయి? ప్రస్తుతం ఇప్పుడు కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయండి? వీళ్ళు బాగా గొప్ప వీర పోరాట యోధులు. ఇప్పటికి మనం చెప్పుకుంటున్నాం కదా, వీర పోరాట యోధులు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అని అంటున్నాం. మాకు కూడా వాళ్ళంటే చాలా అభిమానమే ఉంది, కానీ చాలామంది దీనికోసమే కదా భూ పోరాటాలు జరిగినాయి. దానికోసమే కదా భూ పోరాటాలు చేయడంతో పాటు అనేక మంది దానికోసం కూడా కొట్లాడి జైళ్ళకు పోయినటువంటి పరిస్థితి, ఆ జైళ్ళలోనే చచ్చిపోయినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి ఇవాళ మరి ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, మరి ఇంకా బహుజనుల రాజ్యం రాలేదు. మొన్నటి వరకు మాట్లాడినటువంటి ఈ మలిదశ ఉద్యమంలో దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాం, మేము కట్టెబట్టుకొని కావాలంటాం అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా మనుషులను మభ్యపెట్టి, ఏ దళిత వర్గాల జాతులు ఉన్నాయో వాటన్నిటినీ ఒక మభ్యపెట్టి మాయలో పడేసి వాళ్ళను పూర్తిగా వాళ్ళ ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళను మోసం చేసినటువంటి ఘనత ఎవరిదో ఒకసారి ఆలోచించండి. నేను ఇంతకుముందు కూడా పోయిన ఎపిసోడ్లో కూడా చెప్పినాం, వీళ్ళ శాతం ఎంత, వీళ్ళ జనాభా శాతం ఎంత, మనకు ఉండాలి కదా బుద్ధి. మనం ఏం చేస్తున్నామని ఈ బుద్ధి ఫలానా మనిషి ఎప్పుడో చెప్పిండు కదా మనకు. అరే వాడు మన నీళ్లు తాగడు, మనం ఇచ్చిన తిండి తినడు, కానీ మన ఓటు మాత్రం వానికి కావాలి. ఇక్కడే కదా మనము బానిసలవుతున్నాము.
అందుకనే ఖచ్చితంగా మార్పు జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఓ విద్యార్థులారా, మేధావులారా, ముఖ్యంగా కళాకారులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సమయం ఆసన్నమైనది. తెలంగాణలో మరో బహుజన యుద్ధం జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఇక చాలు. మీరు 70-80 ఏళ్లుగా మీరు ఈ కుర్చీలో కూర్చున్నారు కదా, ఈ అధికారంలో ఉన్నారు కదా, 100 సంవత్సరాల నుండి మమ్మల్ని ఏలుతూనే ఉన్నారు కదా. మేమొక్కసారి ఏలి చూపిస్తాం మా రాజ్యం ఎట్లుంటుందో, మేమొక్కసారి కుర్చీల గుసోలు చూపిస్తాం మా రాజ్యం ఎట్లుంటుందో అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క దళిత బిడ్డ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్టడుగు వర్గాల అనేక మంది, అణగారిన వర్గాలు, దళిత బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి మనమందరము ఏకమై ఇవాళ పార్లమెంట్లో మన జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధమైనటువంటి మన రాజ్యం తెచ్చుకున్నప్పుడే ఇవాళ నిజంగా మన బతుకులు మారుతాయని తెలియజేస్తూ, సో మిత్రులారా, ఇలాంటి విషయాలు మరెన్నో ప్రతిరోజు ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మీతో కలిసి పంచుకుంటుంది. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని మరింత ముందుకు నడపండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మరింత సమాచారం, సూచనలు మాకు తెలియజేయండి. సో మిత్రులారా, రేపు మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాం. ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.